ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అయితే హామీ ఇచ్చారో వాటిపైన దృష్టి పెట్టాలనేది నా అభిప్రాయం. రవీంద్ర గారు చెప్తున్నా, ప్లీజ్ సమయం లేదు, ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి క్యాబినెట్ డిసిషన్ అయింది. క్యాబినెట్ డిసిషన్ తోటి ఇచ్చిన డబ్బులను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఏమైందండి? ఆ కేసు అయింది, జైలు పోయారు. తర్వాత ఆయన ఏ రకమైన ఫలితం వచ్చిందో మనం చూసాం. నేను అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయంగా ఏదో అది రాజకీయంగా కేసులు పెట్టుకుంటా పోతాం, మాకు అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజల స్పందన వస్తుంది. రాజేష్ గారు ఒక మాట, మన ఇక ఇంద్ర గారు చాలా మాట్లాడారు, ఇంకేం మాట్లాడతారు కానీ ఇప్పుడు చాలా విషయాలు ఆవిడ చెప్పింది. ఏమని 7 లక్షలు అప్పు అయింది, ఇంత అయింది, అంత అయింది, ఆ దరిద్రం గాయాలు మారుస్తున్నాం. అప్పున్న సంగతి ఎన్నికల ముందు తెలుసు. అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. నేను ఏమంటున్నా రవీంద్రరావు గారు, ఒక పాయింట్ ఇక్కడ అన్ని తెలిసే వారు మేనిఫెస్టో తయారు చేశారు. 100 రోజుల్లో అమలు పరుస్తాం అన్నారు. వేలతనం, చేతగాంతనం, చేతులు ఎత్తేసారు. తెలీదు, రాష్ట్రాన్ని దివాలా తీస్తారు. నేను ఏమంటున్నాను, ఆ సబ్జెక్ట్ వేరు. ఆ సబ్జెక్టు ఇదే కేటీఆర్ నా పైన కేసులు నమోదు చేస్తారా, చేయమని చెప్పండి. జైలుకి పంపిస్తారా, పంపించండి. నేను జైలుకి వెళ్తాను, జిమ్ చేస్తాను, లేకుంటే యోగా చేస్తాను, మరొకటి చేస్తాను, బయటికి వస్తాను, ఈ రకమైన కామెంట్ చేసిన కేటీఆర్ ఈ రోజు విచారణకు వెళ్ళడానికి ఎందుకు అంత జంకుతున్నారు అని వెళ్ళొచ్చు కదా. మీరు వినండి, జంకుడికి కూడా పదజాలం మీరు వాడు. నేనేమంటున్నా అంటే ఆయన లాయర్ అనుమతి కోరినరు, లాయర్ ఇస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రొసీజర్ ఉంటది కదా, మీరు ఇష్టం ఉన్నట్టు కాదండి. అది ఒక ప్రొసీజర్ ఉంటది. లాయర్ తో రావాలా, వ్యక్తిగతంగా రావాలనేది ఒక ప్రొసీజర్ ఉంటది కదా రవీంద్రరావు గారు. నేను వెళ్తాను ఈ లాయర్ తో నడవదు కదా ప్రొసీజర్. నిన్న వారు ఎందుకు పంపించిండ్రు అనుకుంటారు? వారు ప్రొసీజర్ ఉంది కనుక పంపించిండ్రు. వారు ఊరికే పంపలే. ప్రొసీజర్ లాయర్ ను తెచ్చుకునే అధికారం వారికి ఉంది. తెచ్చుకోవద్దని అల్లే లేదు లేదు చూపించారు. మీరు లాయర్ తెచ్చుకోవద్దని నోటీస్ ఇవ్వలే. ఇప్పుడు లాయర్ తెచ్చుకోవద్దని నోటీస్ ఇచ్చింది అనుకోండి, లాయర్లే కూడా పోతారు. సరే చూద్దాము ఈ రోజు ఏముందండి లీగల్ గా. రవీంద్ర గారు, చట్టాన్ని మీరేనే గౌరవించాలి. ప్లీజ్ సమయం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ తీసుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు జైలు పోయినప్పుడు ప్రజల నుంచి సిబ్బంది వచ్చింది. మరి మీరు కూడా ఒకసారి పోయి చూడండి. ముందుకెళ్తుంది అంతే తప్ప రాజకీయ కోణంలో ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేది ఒక ట్రెండింగ్ అయిందండి. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. వీటిలో సమయం లేదు చెప్తున్నారు, ప్లీజ్. అదే నేనేమంటే ఇప్పుడు చాలా మంది మీరు అన్నమాటనన్నా చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా జైలుకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందేమో కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను జైలుకి వెళ్తానటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ వచ్చింది. అవును, అదొకటి. రెండోది, అధికారులకు నేనే చెప్పాను, వాళ్ళ అధికారులతో సంబంధం లేదే, నేను డబ్బులు ఇవ్వమని నేనే చెప్పానని కూడా స్టార్టింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. ఈ 2 స్టేట్మెంట్ కూడా వాళ్ళు ప్రారంభంలోనే ఇచ్చారు. ఇప్పుడు మాట మారిస్తే వేరే. ఇప్పుడు నేను ఏమంటున్నట్టన్నా, రాజకీయంలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు, మా రవీంద్ర గుర్తుండాలి, మన కేటీఆర్ గారు వరంగల్ సభలో అన్నారు, ఏమన్నారు? ఈడీ బోడి రాని ఏదొస్తుందో రాని చూద్దాం అన్నారు. ఇప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంది ఏంటంటే ఎఫ్ఐఆర్ బుక్. అదే ఇప్పుడు మీరు అన్నమాటనన్నా అంటే ఒకటి రవీంద్ర ఇక్కడ ఒక పాయింట్. నా స్టేట్మెంట్ పూర్తిగా వినలే. కరెక్ట్. నేనేమంటున్నంటే, ఆ రోజు వారు కేటీఆర్ గారు వరంగల్ సభలో ఈడినా మోడినా ఎవరొస్తారో చూద్దామని. అవును, యాదృచ్ఛికంగా ఇవాళ ఎఫ్ఐఆర్ బుక్